పుష్ప 2 ప్రీమియం సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఉదయం 11:15 ప్రారంభమైన విచారణ సుమారు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వివిధ అంశాలపై విచారించారు. అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ ప్రక్రియ కొనసాగింది. విచారణ కోసం లోపలికి వెళ్లిన బన్నీని తొలుత ఎలా ఉన్నారు అని పలకరించి విచారణ మొదలు పెట్టారని తెలిసింది. సినిమా చూసేందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు? మీరు రోడ్ షో చేశారు కదా, అనుమతి తీసుకున్నారా? రోడ్ షో చెయ్యలేదంటున్నారు. మీరు చేసింది రోడ్ షోనే కదా? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా? రేవతి చనిపోయిన విషయాన్ని ఏసీపీ మీకు చెప్పారు కదా, తనకు ఎవరూ చెప్పలేదని మీరు మీడియా సమావేశంలో ఎందుకు చెప్పారు? ఇటువంటి సుమారు 50 ప్రశ్నలు పోలీసులు సంధించినట్టు తెలిసింది. కాగా తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్ లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. అంతకుముందు పోలీసుల నోటీసులపై తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రశ్నించారు. దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ పైన విచారించారు. మరోవైపు చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఎస్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 60లోని తన నివాసం నుంచి అల్లు అర్జున్ బయలుదేరారు. ఒకే కారులో తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో చిక్కడపల్లి చేరుకున్నారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాస్ కూడా ఉన్నారు. అయితే విచారణ సమయంలో వారంతా బయటే ఉండిపోయారు. కేవలం అల్లు అర్జున్ ని, న్యాయవాది అశోక్ రెడ్డిని మాత్రమే లోపలికి పంపించారు. ఈ నెల 4వ తేదీ రాత్రి సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులున్నట్టు సమాచారం. రాత్రి 9:30 గంటల నుంచి అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందనే సమాచారాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా పోలీసులు రాబట్టాలనుకుంటున్నారు.